సబ్బులు షాంపూలు పడనప్పుడు, కాలుష్య కారకాలకు గురవుతున్నప్పుడు, ఒంట్లో పోషకాల మోతాదులు తగ్గినప్పుడు జుట్టు రాలిపోవడం మనకు తెలిసిందే. అయితే ఇలాంటి కారణాలేవీ లేకుండానే కొంతమందికి తలపై జుట్టు పెచ్చుల మాదిరిగా రాలిపోతుంటుంది. ఈ రకమైన పరిస్థితిని ఆలోపేషియా అరేటా అని, వాడుకలో పేనుకొరుకుడు జబ్బు అని పిలుస్తారు. మహిళలకు తీరని వేదనను తెచ్చిపెట్టే పేనుకొరుకుడు సమస్యకు మన సంప్రదాయ వైద్యం ఆయుర్వేదంలో చక్కటి చికిత్సలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ఆయుర్వేద చికిత్సల సాయంతో పేనుకొరుకుడును ఎలా మాయం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. తలను దువ్వుకుంటున్నప్పుడు వెంట్రుకలు ఒకటొకటిగా రాలిపోవడం, ఆపై కొంతకాలానికి జుట్టు బాగా పల్చబడిపోవడం మనకు తెలుసు. ఈ పరిణామానికి భిన్నంగా కొంతమందిలో రూపాయి కాసంత పరిమాణంలో జుట్టు కుచ్చులు కుచ్చులుగా రాలిపోతుంటుంది. ఈ రకమైన సమస్యను పేనుకొరుకుడు వ్యాధని పిలుస్తారు. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసార్డర్. వెంట్రుకలకు వ్యతిరేకంగా మన శరీరంలోనే యాంటీబాడీలు తయారై తలపై అక్కడక్కడ జుట్టు లేకుండా చేస్తుంది. ఈ పేనుకొరుకుడు వ్యాధి ఎక్కువగా మానసిక ఆందోళనతో సతమతమయ్యే వాళ్లలో కనిపిస్తుంది. అలాగే థైరాయిడ్, షుగర్, హై బీపీ వంటి దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే వాళ్లలోనూ ఈ సమస్య కనిపిస్తుంటుంది. మనం కొన్నిసార్లు చూస్తూ ఉంటాం, తల మీద ఒక పెద్ద ప్యాచ్ లాగా ఏర్పడడం, ఆ తర్వాత తల మొత్తం కూడా ప్యాచెస్ కింద ఏర్పడుతూ ఉంటుంది. అయితే ఈ సమస్యని ఆయుర్వేదంలో ఇంద్రలుప్తము అని పిలుస్తారు. అయితే ఇది చాలా సింపుల్ ప్రాబ్లంగా ఆయుర్వేదంలో చెప్పారు. ఎందుకంటే దీన్ని ఆధునికంగా ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇది ఒక్కొక్కసారి మొత్తం ఊడిపోవడము, అలాగే గుండు కూడా అయిపోవడం, లేకపోతే ఒళ్ళంతా జుట్టు ఊడిపోవడం, ఇలాంటివి కూడా మనం చూస్తూ ఉంటాం. కాకపోతే ఇది అలోపేషియా అరేటా అనేది మళ్ళీ రావడానికి అవకాశం ఉంటుంది చాలా మటుకు. ఈ అలోపేషియా అరేటా రావడానికి ఇతరత్ర కారణాలు కూడా ఉంటాయి. కొన్నిసార్లు బలహీనత వల్ల రావచ్చు, లేకపోతే శరీరంలో సమతుల ఆహారం తీసుకోకపోవడం వల్ల కూడా జుట్టు ఊడిపోవడం, అంటే ఇమ్యూనిటీ అనేది తగ్గినప్పుడు జరిగే పరిస్థితులు ఏవైతే ఉంటాయో అవి వాళ్ళకి, పిల్లలకి ముఖ్యంగా ఈ ఆడపిల్లల్లో జరగడం అనేది చూస్తూ ఉంటాం. అలాగే కొన్నిసార్లు హార్మోన్ సమస్యలు, ఒక్కసారే టెస్టోస్టెరాన్ హార్మోన్ లాంటివి పడిపోవడం కానీ, లేదా అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ తల మీద రావడం కానీ, ఇలాంటివన్నీ వచ్చినప్పుడు కూడా జుట్టు ఊడిపోవడం అనేది జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో జెనెటిక్గా జుట్టు ఊడిపోవడం అనేది జరుగుతుంది. అది డిఫరెంట్ ప్రాబ్లం. అది ముఖ్యంగా పిల్లలకైతే, స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఊడిపోతే కనుక వాళ్ళు చాలా కాన్షియస్గా ఉంటారు. చుట్టుపక్కల పిల్లలు వాళ్ళని ఏడిపించడం లాంటివి చేస్తుంటారు, అడుగుతూ ఉంటారు. అది వాళ్ళ తల్లిదండ్రులు చెప్పలేకపోవడము, తల్లిదండ్రులకి చెప్పి దానికి ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలో కూడా తెలియని పరిస్థితిలో కూడా ఉంటారు. కాబట్టి తల్లిదండ్రులు ఎవ్రీ టైం ఏం చేయాలంటే, ఎవరికైనా కానీ, చిన్నపిల్లలకి, మగపిల్లలైనా ఆడపిల్లలకి, వాళ్ళకి కొంత వయసు వచ్చే వరకు తప్పనిసరి వాళ్ళకి ఏదో ఒక వారానికి ఒక్కసారైనా కానీ తలకి నూనె రాయడం కానీ, తలకి స్నానం చేయించడం కానీ చేస్తే కనుక వాళ్ళకి తలలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి అనేది వాళ్ళకి తెలుస్తుంది. తర్వాత ఏంటంటే, కొంతమంది ఏం చేస్తుంటారు, రకరకాల షాంపూలు వాడుతూ ఉంటారు, మట్టిలో ఆడుతూ ఉంటారు, మగపిల్లలైనా ఆడపిల్లలైనా కానీ. లేదా అంటే వాళ్ళకి సరైన పోషణ, తలకి సరిపడా ఏదైతే రుద్దుకునే పద్ధతి ఉందో అది చేయకపోవడం వల్ల కూడా జుట్టు ఊడిపోవడం అనేది జరుగుతుంది. అయితే ఈ అలోపేషియా అరేటా అనేది, ముఖ్యంగా ఇంద్రలుప్తం అనేది చాలా మట్టుకు ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం అండ్ మోస్ట్లీ జెనెటిక్ కూడా ఉంటుందనేది మనకు తెలుసు. కాబట్టి ఆహార విషయంలో అయితే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలకి తలస్నానం చేయించేటప్పుడు చాలామంది రకరకాలైన షాంపూలు వాడుతూ ఉంటారు. అలాగే పిల్లలకి తలలో చుండ్రు పట్టడం, అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడం అనేది పిల్లలకు జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆడతారు, రకరకాల చెమట పడుతూ ఉంటుంది, ఒకటే చోట కూర్చుని ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఒక కమ్యూనిటీ లాగా ఉంటారు, కాబట్టి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వారానికి 2-3 రోజులు వాళ్ళు తప్పనిసరి కుంకుడుకాయ, మందారాకు, మెంతులు, ఏదైనా వాళ్ళకి ఇంట్లో ఉండే పదార్థాలు ఏవైనా కలిపి, అంటే ఈవెన్ మందార ఆకులు కానీ, లేదా అంటే హెన్న, అంటే మనకి మైదాకు కూడా వేసి కూడా వాళ్ళకి తలస్నానం చేస్తే కనుక చాలా బాగుంటుంది. ఎందుకంటే పూర్వకాలంలో మనం చేసిన ఏవైతే కుంకుడుకాయ కానీ, శీకాకాయ కానీ వాడినప్పుడు ఏ విధమైన ఇబ్బందులు లేవు. అంటే ఉన్నాయి, ఇంద్రలుప్తం లాంటి సమస్యలు కొన్ని వేల సంవత్సరాల నుంచి చెప్పారు. కాకపోతే ఏంటంటే ఇంత తీవ్రంగా లేదు. ఇమ్యూనిటీ తగ్గిపోయి, జుట్టు ఊడిపోయి, చాలా 20 ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళకి ఎటు కాకుండా అయిపోయే పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి హెయిర్ కేర్ చాలా ఇంపార్టెంట్. అందులో ఈ అలోపేషియా వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.
పేనుకొరుకుడు అనేది ఒక్క తలలోనే కాదు, వెంట్రుకలు మొలిచే ఏ భాగంలోనైనా రావచ్చు. అయితే ఎక్కువ మందిలో తలలోనే కనిపిస్తుంటుంది. తీవ్రమైన మానసిక వ్యధను తెచ్చిపెట్టే పేనుకొరుకుడు వ్యాధికి ఆయుర్వేదం తనమైన కొన్ని ప్రత్యేక పరిష్కారాలను చెబుతుంది. గుంటగలిచేరు మొక్కను వేరుతో సహా సేకరించి మెత్తటి ముద్ద ఏట్లు నూరి పేనుకొరుకుడు ఉన్న భాగంలో నిత్యం పూస్తుంటే వెంట్రుకలు రాలడం ఆగిపోయి కొత్త వెంట్రుకలు మొలుచుకొస్తాయి. నిమ్మరసం, వెల్లుల్లి రసం సమంగా తీసుకుని పేనుకొరుకుడు పైన నిత్యం లేపనంగా రాస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. బొప్పాయి పువ్వు లేదా బొప్పాయి చెట్టు పాలని నిత్యం పేనుకొరుకుడు పైన పూస్తుంటే కొంతకాలానికి తిరిగి జుట్టు చక్కగా ఒత్తుగా పెరుగుతుంది. కొబ్బరి నూనెలో ఎండు పొగాకు చితగ్గొట్టి బాగా నానబెట్టి తర్వాత బాగా పిసికి వడకట్టి ఆ నూనెను రోజు తలకు రాస్తూ ఉంటే పేనుకొరుకుడు తగ్గిపోతుంది. కొత్తగా వెంట్రుకలు పుట్టుకొస్తాయి. చిట్కాల విషయానికి వచ్చేసరికి ఈ యొక్క ఇంద్రలుప్తానికి చాలా రకాలైన చిట్కాలు చెప్పడం జరిగింది. అందులో ముఖ్యంగా ఏంటంటే మనకి తలకి అప్లై చేసే నూనెలు చాలా ఇంపార్టెంట్. అంటే కొంతమంది బయట కొనుక్కున్న ఆయిల్స్, చాలా రకాలైన ఆయిల్స్ వాడుతుంటారు. కాకపోతే ఆయిల్స్లో ఒకవేళ నువ్వుల నూనె లాంటిది కానీ ఇతరత్ర నూనెలు కలిసినప్పుడు మళ్ళీ వాళ్ళకి ఫంగల్ ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి స్నానాన్ని చేసే ముందరే వాళ్ళు నూనెలు లాంటివి రాయాలి. అందులో మనకి క్యాస్టర్ ఆయిల్ ఏదైతే ఉంటుందో ఆయిల్ని తలకి తరచూ రాస్తూ ఉంటే కూడా జుట్టు గ్రో అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇందులో కొన్ని పదార్థాలు జుట్టు పెంచడానికి కూడా అవకాశం ఉంటుంది. అయితే ఇది కొంచెం జిగురుగా ఉంటుంది కాబట్టి దీనికి వెంటనే అంటే రాసిన వెంటనే ఒక 10-15 నిమిషాల తర్వాత తలస్నానం చేస్తే కనుక చాలా బాగుంటుంది. ఇది కాకుండా ఏంటంటే మనకి బొప్పాయి పూలు దొరుకుతాయి. ఆ బొప్పాయి పూలని మెదిపేసి ఆ రసాన్ని తలకి ఎక్కడైతే ఈ ప్యాచెస్ ఫామ్ అయ్యాయో అక్కడ రాస్తే కూడా జుట్టు బాగా ఎదుగుతుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా మైల్డ్ ఏజెంట్స్ కాబట్టి ఏమీ హామ్ ఉండదు. కాకపోతే కొంతమంది ఏం చేస్తారంటే జిడిగింజలు లాంటివి కాల్చి పెడుతూ ఉంటారు. అది ఒక్కొక్కసారి ఫస్ట్ టైం వస్తుంది జుట్టు. కాకపోతే ఏమవుతుందంటే ఆ కాల్చిన చోటే మళ్ళీ మళ్ళీ కాల్చినప్పుడు ఏమవుతుందంటే హెయిర్ ఫాలికల్స్ అనేవి కాలిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జీడిగింజలు లాంటివి మానేసి మీరు మందారాకులు లేకపోతే మందార పూలు లాంటివి తరచూ తలకి రుద్దడం లాంటివి చేస్తూ కూడా వాళ్ళకి జుట్టు ఎదగడానికి అవకాశం. ముఖ్యంగా మందార పూలు, రెక్క మందారం తీసుకొచ్చి దాన్ని బాగా దాంట్లో ఉండే జిగురు ఏం చేస్తుందంటే దాంట్లో ఒక నల్లటి జిగురు లాంటి పదార్థం ఉంటుంది. అది తల మీద ఆ యొక్క సర్ఫేస్ మీద ఏం చేస్తుందంటే హెయిర్ ఫాలికల్స్ లోపలికి వెళ్ళి అది ఆ యొక్క ఫాలికల్స్లో ఉండే ఏదైతే పదార్థం ఉంటుందో కెరటిన్ అనే పదార్థాన్ని దాన్ని మాడిఫై చేస్తుంది. ఆ విధంగా మందార పూలు కానీ మందార ఆకులు కానీ సహాయపడుతుంటాయి. చికిత్సా విషయానికి వచ్చేసరికి ఆయుర్వేదంలో చాలా రకాలైన ఔషధాలు ఉన్నాయి. ముఖ్యంగా వాళ్ళకి ఇమ్యూనిటీని పెంచేందుకు త్రిఫలా చూర్ణం లాంటిది కానీ, త్రిఫలా ఘృతం లాంటిది కానీ, లేదా గైషోర గుగ్గులు లాంటిది కానీ, లేదా కొన్ని రకాలైన ఆయుర్వేదిక్ చవనప్రాష్ లాంటిది కానీ, అంటే పిల్లలు కాబట్టి వీళ్ళు ఇష్టంగా తీసుకుంటారు. అలాంటివన్నీ ఇస్తే కనుక బాగుంటుంది. ముఖ్యంగా ఆరోగ్యవర్ధిని లాంటి పదార్థాలు ఏం చేస్తాయంటే లివర్లో యాక్టివేషన్ చేసినప్పుడు అది రంజక పిత్తం అనేది ఏర్పడుతుంది. అలాగే దీనికి హెయిర్ గ్రోత్ కూడా లివర్ కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆరోగ్యవర్ధిని లాంటి పదార్థాలు కూడా ఇస్తూ ఉంటాం. ఏదైనా ఉన్నా కానీ ఒకసారి డాక్టర్ని సంప్రదిస్తే కనుక ఈ యొక్క పేనుకొరుకుడు అనే సమస్య త్వరగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే డిలే చేసినప్పుడు ఏమవుతుందంటే ఇతర ఇంటర్నల్ సిస్టమిక్ ప్రాబ్లమ్స్ కూడా పెరిగినప్పుడు వాళ్ళకి జుట్టు రావడం అనేది ఇంకా డిలే అవుతుంది. కాబట్టి తప్పనిసరి డాక్టర్ని సంప్రదిస్తే సుమారు 2 నుంచి 3 నెలలు వాడితే మందులు సరిపోతుంది. పేనుకొరుకుడు వ్యాధికి మందారాన్ని ఒక చక్కటి పరిష్కారంగా చెబుతారు ఆయుర్వేద నిపుణులు. మందారం ఆకుల్ని లేదా పువ్వుల్ని కొబ్బరి నూనెలో వేసి బాగా మరిగించి ఆపై చల్లార్చి ఆ నూనెను నిత్యం తలకు పట్టిస్తుంటే పేనుకొరుకుడు క్రమంగా తగ్గుముఖం పడుతుంది. మందారం పూలని గోమూత్రంతో కలిపి మెత్తగా నూరి పేనుకొరుకుడు ఉన్న భాగాల్లో నిత్యం 2 పూట్ల రుద్దడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఎర్ర మందారం పూలను 2 గ్లాసుల నీళ్లలో వేసి 1 గ్లాసు నీరు వచ్చే వరకు మరిగించి ఆపై వడగట్టి కషాయం తీసి సీసాలో భద్రపరచుకోండి. ఈ కషాయాన్ని రోజు తలకు పెట్టుకుని 2 గంటల తర్వాత తలస్నానం చేస్తే పేనుకొరుకుడు తగ్గుతుంది. గురువింద గింజల్ని బాగా అరగదీస్తూ గంధం తీసి పేనుకొరుకుడు ఉన్న చోట పూతగా రాస్తూ ఉండండి. ఇలా చేస్తుంటే క్రమంగా వెంట్రుకలు పుట్టుకొస్తాయి. నువ్వుల నూనెలో నాటుకోడి గుడ్డు తెల్లసొనను వేసుకుని గోరువెచ్చగా కాచి వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. నేలమొలక వేరును తేనెతో కలిపి మెత్తగా నూరి పేనుకొరుకుడు ఉన్న చోట నిత్యం 2 పూట్ల రుద్దుతూ ఉంటే పేనుకొరుకుడు క్రమంగా తగ్గుతుంది.